ఎడారిలో సెలయేర్లు జనవరి 15వ తారీఖు. ఆ రాత్రియే యెహోవా అతనికి ఇస్సాకుకు ప్రత్యక్షమాయెను. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రియే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. బయర్షెబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షమవడం ఏదో యథాలాపంగా జరిగిందనుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదనుకుంటున్నారా? పొరపాటు. బయర్షెబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే. అప్పటిదాకా ఆ ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినాయి. బావి గురించి దెబ్బలాటలు లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చినాయి. చిన్న చిన్న విషయాల గురించి పోట్లాడాలంత చిరాకు మరేదీ లేదు. ముఖ్యంగా ఇలాంటివి ఒకదాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు. ఇస్సాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది. పోట్లాట తీరకపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండటానికి మనసొప్పదు. అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు. స్థలం మార్పు అవసరం అనిపించింది అతనికి. తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోట నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ రాత్రే దర్శనం వచ్చింది. మనసు ఏమీ అల్లకల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. మన సొంత చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు. ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం. ఆత్మ నలుమూలలా నెమ్మది పరుచుకున్న తరువాతే దేవుని సన్నిధిని ఇస్సాకుకు చెవులకు సోకింది. నిశ్చలమైన ఆకాశమే, నక్షత్రాలు కనిపించే ఆకాశం. ఊరక నిలచుండి చూడు. ఈ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా? ఆందోళన చెంది ఉన్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు. ప్రార్థన చేసిన తరువాత చాలా కాలానికి జవాబు వచ్చినట్లు నీకెప్పుడు అనిపించలేదా? బాధతో నువ్వు పెట్టిన పులికేకలోకి కలిగిన భూకంపంలో, ఉరుములో, రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు. నీ ఆక్రందనలు అంతమయ్యాక, నిశ్శబ్దం అలుముకున్నాక, నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక, ఇతరుల గురించి నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తరువాత నువ్వు ఎప్పుడో ఎదురు చూసిన జవాబు వస్తుంది. ఓ హృదయమా, నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి. నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడ కొట్టుకుని నీ గుండె చప్పుళ్లను ముందు అదుపులో పెట్టుకో. నీ జీవితంలో రేగిన తుఫానును మర్చిపోయి నీ తోటి వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో. ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇంకిపోతున్న వరద వెనుకాలే దేవుని ఇంద్రధనుసు కనిపిస్తుంది. నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు. ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో. చింతలేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింత గొలిపే అందమైన దైవ రహస్యాలు వింటుంది. అల్లరి మూక విరుచుకు పడుతుంది. అన్య విషయాల కోసం ప్రాకులాడుతుంది. అన్వేషించు వినిర్మల సంగీతం వినిపించే మరో లోకపు ధన్యతా స్వరాలను. దుమ్ము నిండిన దారి నీకొద్దు. తెల్లవారుజామున తలతలా మెరిసే సముద్రోపరితలంలాగా మచ్చలేని ఆత్మను నవోన్మేషంగా ఉంచుకో. ఆమేన్. Please like, share and subscribe. God bless you.